ప్రైజ్ లార్డ్. క్రైస్తవ సమాజం అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. నా మనసులో ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచనలు మీకు వ్యక్తం చేయాలని ఈ యొక్క వీడియో నేను చేస్తూ ఉన్నాను. మరి పూర్వకాలంలో ఒకవేళ ఎవరైనా మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నా, సభలు ఏర్పాటు చేసుకున్నా, వాక్యాన్ని బోధించేటటువంటి వారిని చక్కగా పిలుచుకునేవారు స్పీకర్ల కింద. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఎవరైతే మరి వేరే గ్రంథాలను, వేరే మతాలను విమర్శిస్తున్నారో వారిని ఎక్కువగా స్పీకర్లుగా పిలుచుకొని వారి యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. గమనించండి, ఒక విషయం చెప్తాను. ఈ రోజున ఇలాంటి అల్లర్లు లేకపోతే ఇలాంటి ఒక గొప్ప సేవకుల్ని కోల్పోవడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకరినొకరు విమర్శించుకోవడం. నేనేమంటానంటే, క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా లేకపోతే సేవకులుగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి తప్పులను, క్రీస్తు బిడ్డలు చేసేటటువంటి తప్పులను మనం పైకెత్తి చూపించి వారిని మనం సరి చేసుకొని, అందుకనే దేవుడు కూడా అన్నాడు, నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు తీయడానికి ప్రయత్నం చేయొద్దు అన్నాడు. ముందు మనకు మనం సరి చేసుకోవాలి. క్రైస్తవ్యంలో రకరకాల ఆలోచనలు కలిగిన వారు, తప్పుడు మార్గంలో వెళ్ళేవాడు చాలామంది ఉన్నారు. ముందు వారిని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే, దేవుడు సేవకు పిలుచుకుంది విమర్శించుకోవడానికి కాదు, ఆయన వాక్యాన్ని బోధించడానికి, ఆయన మార్గాన్ని ఇతరులకు బోధించి ఆ మార్గంలో వారిని నడిపించడానికి. ఒక్కొక్కసారి క్రైస్తవ్యం మీద సరైనటువంటి అవగాహన లేకపోతే క్రైస్తవులు అంటే పడక చాలామంది ఏవో అంటూ ఉంటారు. అది ఇప్పుడుంది కాదు కదా, ఇప్పటి నుంచో ఉంది కదా. మన భాషలో చెప్పాలంటే కుక్క మురుగుద్ది. కుక్క మురుగుతుంది కదా అని మనం కూడా అరిచామనుకోండి, ఆ కుక్కకి మనకి తేడా ఉండదు. సో ఎవడో ఏదో అన్నాడని మనం దాన్ని సీరియస్గా తీసుకొని వాడికి జవాబిద్దాను, వాడి చెప్పినట్లుగానే నేను కూడా జవాబిస్తాను, వాడు విమర్శించినట్టుగానే నేను విమర్శిస్తానంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో దయచేసి మరి నా మాట ఒకవేళ అందరికీ నచ్చకపోవచ్చేమో, కానీ నా మనసులో అటువంటి మాట వ్యక్తం చేస్తా ఉన్నాను. దయచేసి అట్లా చేయొద్దు. మరి మన పద్ధతి ఏంటో, మన సిద్ధాంతం ఏంటో మనం బోధించుకుంటూ వెళ్ళిపోదాం. మనం క్రీస్తును బోధించడానికి ఉన్నాం, అంతేగాని వేరే వాళ్ళు విమర్శించడానికి లేదు. జ్ఞానం ఉండొచ్చు, వేరే గ్రంథాల మీద వాటి మీద జ్ఞానం ఉన్నా దాన్ని ప్రదర్శించే విధానం కూడా బాగుండాలి. అలాంటప్పుడే అవతల వాడు కూడా చక్కగా తీసుకోగలుగుతాడు. ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపించింది. ఒకవేళ ఈ మాటలో తప్పు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. గాడ్ బ్లెస్ యూ.